అస్సలు మనమెవరు? మన కథ ఎక్కడ మొదలయింది? ఈరోజు మనం ఏదో చరిత్రపాఠం చెప్పుకోవట్లేదు. మనందర్లో లోపలెక్కడో దాగి ఉన్న ఒక మరిచిపోయిన గుర్తింపు గురించి, ఒక అద్భుతమైన భవిష్యత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, ఆ మరిచిపోయిన ప్రపంచంలోకి కలిసి ప్రయాణిద్దాం. చూడండి, ఈ మూలగ్రంథం చెప్పేది ఏంటంటే, ఇది కేవలం తెలుసుకోవలసిన సమాచారం కాదు. ఇదొక మేల్కొలుపు. మన అసలైన గుర్తింపుని మళ్లీ గుర్తు తెచ్చుకుని, మన భవిష్యత్తుని మనమే రాసుకోమనే ఒక పిలుపన్మాట. ఒక్కసారి ఆలోచించండి. స్వర్గమనేది మనం వినే పురాణ కథ కాకుండా అదొక జ్ఞాపకమైతే, అంటే మనం మర్చిపోయిన ఒక నిజమైతే, ఈ యొక్క ప్రశ్నతోనే మనం మొత్తం అన్వేషణ మొదలవుతుంది. ఇది మన నమ్మకాలన్నింటినీ ఒకసారి కదిలిస్తుంది. అసలు స్వర్గమంటే ఏంటి? అది నిజంగా మన గతమేనా? సరే, ఆ మర్చిపోయిన గుర్తింపును అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. ఈ మూల గ్రంథం మనల్ని డైరెక్ట్గా పిలుస్తోంది. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్లమో ఆ ఉన్నత స్థితిని గుర్తు చేసుకోమని. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. ఈ పిలుపు ఏదో ఒక దేశానికో మతానికో సంబంధించింది కాదు, అస్సలే కాదు. ఇది మన బయట గుర్తింపులన్నింటినీ దాటి ఆత్మలైన మనందరి ఉమ్మడి మూలాన్ని గుర్తుచేస్తోంది. ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు. ఈ మూలగ్రంథం చాలా స్పష్టంగా ఒక టైం ఫ్రేమ్ ఇస్తోంది. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం, అవును, 5000 ఏళ్ల క్రితం ఈ భూమిమీద మన భారతదేశంలో స్వర్గం ఉండేదని ఇది చెప్తోంది. సరే, బావుంది. మరి ఆ స్వర్గం అంటే అసలు ఏంటి? నిజంగా ఎలా ఉండేది? మనం కథల్లో విన్నట్టు ఆకాశంలో ఎక్కడో ఉండే ప్లేసా? కాదు. ఈ మూలగ్రంథం మనల్ని ఆశ్చర్యపరిచేలా దానికొక సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. ఇదే ఆ నిర్వచనం. స్వర్గమంటే ఒక ప్రదేశం కాదు, అదొక స్థితి. ఎలాంటి స్థితి? సంపూర్ణంగా నేనొక ఆత్మను అనే స్మృతిలో జీవించే ఒక ఉన్నతమైన చైతన్య స్థితి. ఈ ఒక్క పాయింట్ నుంచే ఆ మొత్తం స్వర్ణయుగం పుట్టింది. ఆ స్వర్గం ఎలా ఉండేదంటే, అదొక పవిత్రమైన ప్రపంచం. దుఃఖమనే మాటే లేని జీవితం. అక్కడ ప్రతి ఒక్కరూ తమకు తామే రాజులు, స్వీయ సార్వభౌములు. భయంగాని, గొడవలుగాని, అవినీతిగాని ఏమీ లేవు. చివరికి ప్రకృతి కూడా సహకరించేది. అంటే అంతా లోపలి శాంతి, సామరస్యమీద ఆధారపడి ఉండేదన్మాట. దీనింకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఆ స్వర్గం ఏది కాదో కూడా తెలుసుకోవాలి. అది చనిపోయాక ఆకాశంలో దొరికే ప్రదేశం కాదు. అదొక ఊహాలోకం, ఒక యుటోపియా, అంతకన్నా కాదు. టెక్నాలజీతోనో రాజకీయాలతోనో వచ్చిన మార్పు కూడా కాదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఆ కాలంలో ఉన్న సంపద, సామరస్యం, ప్రకృతి అందం ఇవన్నీ అనుకోకుండా వచ్చినవి కావు. అవి అక్కడ నివసించేవాళ్ల లోపలి పవిత్రతకు, వాళ్ల ఉన్నతమైన చైతన్యానికి బయట కనిపించే ప్రతిబింబం మాత్రమే. అసలు ఇంత పర్ఫెక్ట్ ప్రపంచం ఎలా సాధ్యమైంది? దీని వెనుకున్న ఇంజినేంటి? దానికి కారణం ఆత్మస్మృతి అనే ఒకే ఒక్క శక్తివంతమైన కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ 2 స్థితులున్నాయి. దేహాభిమానం అంటే నేనే ఈ శరీరం అనుకోవడం. దానివల్ల ఆధారపడటం, పోల్చుకోవడం, గొడవలు, దుఃఖం వస్తాయి. దానికి పూర్తి ఆపోజిట్ ఆత్మస్మృతి అంటే నేనొక ఆత్మను అనుకోవడం. దానివల్ల ఆత్మగౌరవం, స్పష్టత, సామరస్యం, నిజమైన ఆనందం కలుగుతాయి. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా. మరి ఆత్మస్మృతిలో జీవించడమంటే ప్రాక్టికల్గా ఏంటి అంటే, నేను నన్ను ఒక శరీరంగా కాకుండా ఆత్మగా ఫీలవ్వడం. ఈ శరీరం నా గుర్తింపు కాదు, నేను వాడే ఒక సాధనమని అర్థం చేసుకోవడం. నా మనసు నా కంట్రోల్లో పనిచేయడం. నా పనులు క్షణికావేశంతో కాకుండా నా లోపలి విలువల నుంచి రావడం. ఇదే ఆత్మస్మృతి. సరే, ఇదంతా వినడానికి బానే ఉంది. కాని ఈ స్థితిని ఎలా చేరుకోవాలి? మాటల్లో చెప్పినంత ఈజీనా? కాదు. అందుకే ఈ మూలగ్రంథం మనకు స్వీయ ఆధిపత్యం కోసం, అంటే మన లోపలి రాజ్యాన్ని మనం పాలించుకోవడం కోసం ఒక ప్రాక్టికల్ పద్ధతిని చూపిస్తోంది. ఈ అంతర్గత రాజ్యం అనే ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఊహించుకోండి. ఆత్మ రాజు, మనస్సు మంత్రి, బుద్ధి సలహాదారు, మన అలవాట్లు అంటే సంస్కారాలు ప్రజలు, మరి ఇంద్రియాలు అవి సేవకులు. ఎప్పుడైతే ఈ ఆర్డర్ సరిగ్గా ఉంటుందో అప్పుడు రాజ్యం మన కంట్రోల్లో ఉంటుంది, మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. మరి ఈ ఆధిపత్యాన్ని ఎలా సాధించాలి? ఇదొక ప్రయాణం. ముందుగా నేనొక ఆత్మను అనే సెల్ఫ్ అవేర్నెస్ కావాలి.
తర్వాత మన ఆలోచనల్ని జస్ట్ గమనించాలి, వాటిలో కొట్టుకుపోకూడదు. రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణమాగాలి. దాన్నే పాజ్ పవర్ అంటారు. పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోవాలి. వీటన్నింటినీ రోజూ నెమ్మదిగా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చెయ్యాలి, అంతే. ఫైనల్గా దీని లక్ష్యమేంటో ఈ ఒక్క వాక్యం చెప్తుంది. నేను నా అంతర్గత ప్రపంచాన్ని పరిపాలిస్తాను కాబట్టి బయటి ప్రపంచం నన్ను బానిసగా చేయలేదు. ఎంత పవర్ఫుల్ కదా! మన లోపల మనం స్ట్రాంగ్గా ఉంటే బయట ఏది జరిగినా మనల్ని కదిలించలేదు. అదే అసలైన స్వాతంత్ర్యం. ఓకే, ఇప్పటివరకు మనం స్వర్ణయుగం, ఆత్మస్మృతి, స్వీయ ఆధిపత్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, వెళ్ళిపోయిన ఆ స్వర్ణయుగాన్ని మళ్ళీ తీసుకురావడం సాధ్యమేనా? గతాన్ని ఫ్యూచర్కి ఒక బ్లూ ప్రింట్గా వాడగలమా? ఈ టైం లైన్ చూడండి. గతం భూమిపై స్వర్గం, భవిష్యత్తు మళ్ళీ స్వర్గం. మరి ప్రస్తుతం మనం ఈ రెండింటి మధ్య ఉన్న ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నాం. ఎందుకంటే ఈ మూల గ్రంథం ప్రకారం కాలం అనేది ఒక గీత కాదు, అదొక చక్రం, ఒక సైకిల్ లాంటిది. అవును, కాలం సరళ రేఖ కాదు, చక్రీయం. ఇదే అసలైన బేసిక్ ప్రిన్సిపల్. ఇది నిజమైతే వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే మన గతం మన భవిష్యత్తుకు ఒక సూచన అన్నమాట. ఈ ఒక్క నమ్మకమే మనకు ఆశనిస్తుంది. అందుకే ఈ మూలగ్రంథమంటుంది, మీరు రిహార్సల్ చేస్తున్న అసలైన దేవతలు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రయత్నాలు, ఈ సాధన, ఈ మార్పు కోసం పడుతున్న కష్టం, ఇదంతా ఫ్యూచర్లో రాబోయే ఆ స్వర్ణయుగంలో మన పాత్రల కోసం చేస్తున్న ఒక రిహార్సల్ లాంటిది. సరే, చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. ఈ మొత్తం విశ్లేషణ నిజమైతే, మనం నిజంగానే ఈ పరివర్తన సమయంలో ఉంటే, ఈ రిహర్సల్ అంతా పూర్తయి అసలు నాటకం మొదలైనప్పుడు అప్పుడేం జరుగుతుంది? ఆలోచించండి.